ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధంద్ర క్రియేషన్స్. మీరు కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ట్రిపుల్ క్రోషే ఎలా చేయాలో చూద్దాం. దానికి మామూలుగా చైన్ స్టిచ్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ దేనికి వేసుకున్న చైన్ స్టిచ్ బేసిక్ అన్నాను కదా, సో చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో మనం కొంచెం చైన్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనము డబల్ క్రోషేకి ఎలా రొటేట్ చేసుకుంటాం సేమ్ అలాగే రొటేట్ చేసుకోవాలా. ఎలా అంటే చూడండి, కాకపోతే ఒక రొటేట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ ఒక రొటేట్ చేసాం కదా, మళ్ళీ సేమ్ సెకండ్ టైం రొటేట్ చేయాలి. ఇలా 3 వస్తుంది థ్రెడ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 2 టైమ్స్ మనం రొటేట్ చేసుకోవాలా. రొటేట్ చేసుకున్న తర్వాత ఇది కాకుండా దీని ముందు ఇది ఉంది కదా, ఈ స్టిచ్ కాకుండా 4 స్టిచ్చెస్ వదిలేసి 5th స్టిచ్లో వేసుకోవాలి. అంటే 1 2 3 4 5 5th స్టిచ్లో డైరెక్ట్గా నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా థ్రెడ్ బయటికి తీసుకోవాలి. ఇలా బయటికి తీసుకుంటే మీకు 4 ఉంటాయి. 1 2 3 4 ఇలా 4 కనిపిస్తుంది కదా. ఇలా 4 కనిపించిన తర్వాత ఈ థ్రెడ్ని దీంట్లో 2 థ్రెడ్స్ని ఇలా తీసేసుకోవాలి బయటికి. ఇలా తీసుకొని ఇలా వస్తుంది కదా, ఇక్కడ ఈ 3 థ్రెడ్స్ అనేది మిగులుతుంది. ఈ 3 థ్రెడ్స్ మిగిలినప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఇన్సర్ట్ చేసుకొని నీడిని థ్రెడ్ని ఇలా బయటికి తీసుకోవాలి. ఇలా బయటికి తీసుకుంటే మళ్ళీ 2 మిగులుతుంది. ఆ 2కి మళ్ళీ ఒక స్టిచ్ ఇలా థ్రెడ్ని ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రిపుల్ క్రోషే ఇలా కంటిన్యూ చేయాలి. మళ్ళీ 2 రొటేట్స్. ఇక్కడైతే ఇంకా వదలాల్సిన అవసరం లేదు. ఇక్కడ దీని బిఫోర్ స్టిచ్లోనే వేసుకోవచ్చు. ట్రిపుల్ క్రోషే యూస్ చేసేటప్పుడు ఇలా చైన్ స్టిచ్ వేసుకొని వేస్తాం. మామూలుగా ఏదైనా స్టిచెస్ వేసేటప్పుడు ఇలా చైన్ స్టిచ్ వేస్తాం. ఇక్కడ మనం ఏది వేసాం స్టిచ్ అనేది దీంట్లో వేసాం. దీని పక్కన ఉండేది ఈ స్టిచ్. ఇప్పుడు దీంట్లో నీడిల్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి థ్రెడ్ బయటికి తీసుకుంటాను. 4 థ్రెడ్స్ వచ్చాయా, దీంట్లో నుంచి ఇలా థ్రెడ్ బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 3 ఉన్నాయా, ఇక్కడ మళ్ళీ 2 థ్రెడ్స్కి ఇలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 2 వచ్చాయి కదా, దీనికి మళ్ళీ ఇంకొక స్టిచ్. సో ఇట్లే ట్రిపుల్ క్రోషే వస్తుంది. సో ఇలాగే కంటిన్యూ చేసుకోవాలి. 2 రొటేట్స్ బిఫోర్ స్టిచ్లో ఇన్సర్ట్ చేయాలి. ఇలా థ్రెడ్ బయటికి తీసేసుకొని 2 థ్రెడ్స్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక 2 థ్రెడ్స్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇంకా మిగిలిన 2 ఉంటుంది కదా, మిగిలింది ఇంకో రిమైనింగ్ 2 ఉంటుంది కదా, ఆ 2కి ఇంకో స్టిచ్. సో ఇలాగే కంటిన్యూగా ఇలా వేసుకొని రావాలి. 2 రొటేట్స్ బిఫోర్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసి థ్రెడ్ బయటికి తీసేసుకుంటే 4 వస్తుంది. 2 థ్రెడ్స్కి ఒక స్టిచ్, 3 మిగులుతుంది. ఆ 2కి ఇంకొక స్టిచ్ వేసుకుంటే మిగిలింది 2 ఉంటుంది, దానికి ఇంకో స్టిచ్. ఇంతే ట్రిపుల్ క్రోషే. ఇలా సేమ్ ఇలాగే కంటిన్యూగా వేసుకోకపోతే ట్రిపుల్ క్రోషే. ఇవి చూడడానికి ఇలాగే ఉంటుంది ట్రిపుల్ క్రోషే. దీన్ని ఎక్కువ స్క్రాఫ్ ఇంకే వేటికైనా యూస్ చేయొచ్చు. మోస్ట్లీ స్క్రాఫ్స్కి యూస్ చేస్తారు ఈ స్టిచ్ అనేది ఎక్కువ. బేసిక్ స్టిచ్చెస్ అనేవి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో స్టిచ్చెస్ బేసిక్స్ అన్నీ ఇస్తాను. లింక్ ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే దాంట్లో ఒకసారి వెళ్ళి చూడండి మీకు స్టిచ్చెస్ ఏమైనా తెలియకపోతే. ట్రిపుల్ క్రోషే చూడడానికి ఇలాగే ఉంటుంది. సో దీన్ని ఎలా ఎండ్ చేసుకోవాలంటే లాస్ట్ వరకు వేసుకున్నాను కదా, దీన్ని ఎండ్ చేసుకోవాలంటే ఏం లేదు, కొంచెం థ్రెడ్ని ఇలా వదిలేసుకొని ఇలా కట్ చేసి ఇలా తీసేసుకోవాలి. ఇంతే. ఇలాగే ట్రిపుల్ క్రోషే అనేది ఇది ఎక్కువ స్క్రాఫ్ట్స్కి వాటికి యూస్ చేస్తారు. ఇంతే ట్రిపుల్ క్రోషే.
ఇది రివర్స్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. ఇది చూస్తేనే తెలుస్తుంది ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని కూడా. ఇలా చైన్ స్టిచ్ ఇలా పైకి వచ్చి ఇలా ఉంటే ఇది ఫ్రంట్ సైడ్. ఇలా వచ్చి ఇలా కనిపిస్తుంది బాగా ఫ్రంట్ సైడ్ ఏదనేసి. బ్యాక్ సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇంచుమించు సేమ్గానే కనిపిస్తుంది. ఏ సైడ్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్.